అందరికీ నమస్కారం. ఆడారు డ్రామాలన్నీ ఆడారు. విజయ్‌ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. సినిమాల్లో కూడా చూడని నటుల్ని విజయ్ బయట చూశాడు. ఈ నాటకం అంతా ఎందుకు ఆడారు? అన్నాడీఎంకే పార్టీ చీలకుండా ఉండాలని. విజయ్‌ని అన్నాడీఎంకేతో లింక్ పెట్టి కమ్యూనిస్టులు లేకుండా, కాంగ్రెస్ లేకుండా బీజేపీ మాట వినే అన్నాడీఎంకేతో లింక్ పెట్టి విజయ్‌ని అన్నాడీఎంకేని కలిపి పొత్తు పెట్టి గవర్నమెంట్ ఫామ్ చేపించాలి అనేటువంటి కారణం చేత డ్రామాలన్నీ ఆడారు. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ చీలిపోయే పరిస్థితిలో ఉంది అధికారం లేకపోతే. ఒక్క అధికారం చూపిస్తేనే అన్నాడీఎంకే చీలిక ఆగిపోద్ది. మరి అధికారం చూపించాలంటే ఎలా? అక్కడ పెద్ద పార్టీ విజయ్‌తో కలపాలి. విజయ్ ఏమో కలుపుకునే పరిస్థితుల్లో లేడు. అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితిలో లేడు. ఏం చేద్దాం? సెకండ్ ఆప్షన్ డిఎంకే అన్నాడీఎంకే పార్టీని కలుపుదాం. ఇది టెక్నికల్గా రియాలిటీలో పాసిబుల్ కాదు. సో అన్ని రకాల డ్రామాలు ఆడారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. విజయ్కి 118 సంఖ్య రాకుండా చేయడానికి తీవ్రమైన ప్రయత్నం జరిగింది. నిజానికి అసెంబ్లీ ప్రొటెస్ట్ కంటే వెళితే విజయ్కి 130కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందన్న విషయం బీజేపీకి తెలుసు, అన్నాడీఎంకే తెలుసు. అని 130 ఎలా ఉంటుందని మీరు అనొచ్చు. 130 ఎలా ఉంటుందంటే అన్నాడీఎంకేలో అసంతృప్త బ్యాచ్ ఉంది, వాళ్ళు ఖచ్చితంగా విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రొటెస్ట్ పోతే ఈ టీవీకే ఇది చిన్న పార్టీలు ఉన్నాయి కదా, ఇవాళ వీసీకే అండ్ ముస్లిం పార్టీ ఐయుఎంఎల్ 2 స్థానాలు, వీసీకే 2 స్థానాలు. ఈ 4 స్థానాలు అవసరం లేకుండా, వీళ్ళ డిమాండ్ తీర్చే అవసరం లేకుండా, వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చే అవసరం లేకుండానే విజయ్ సీఎం అయిపోతాడు. ఇప్పుడు ముందుగానే బలపరీక్ష అంటే సీఎం ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే నా ముందు బలపరీక్ష చేయమని గవర్నర్ చెప్పడం వల్ల వీళ్ళ డిమాండ్ అన్నిటికీ తలొగ్గాల్సి వచ్చింది. వీళ్ళ బ్లాక్మెయిల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తానికి వీళ్ళందరి బ్లాక్మెయిలింగ్ని ఎదుర్కొన్నాడు. వాళ్ళందరి కోరికల్ని ఎంతో మేరకు సాటిస్ఫై చేసి మొత్తానికి వాళ్ళ మద్దతు సంపాదించి ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ కాబోతున్నాడు. సరే, ఇంత చేసి ఇంత డ్రామా అంతా ఆడి ఏమైనా అన్నాడీఎంకే చీలికను ఆపగలిగారా అంటే లేదు. ఇప్పుడు విజయ్ అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే, బీజేపీ సపోర్ట్ అవసరం లేకుండానే సీఎం కాబోతున్నాడు. బీజేపీతో అండర్స్టాండింగ్ లేదు, అన్నాడీఎంకేతో పొత్తు లేదు. చిన్న పార్టీలనే కలుపుకున్నాడు. ఇంకా చెప్పాలంటే డిఎంకే అలయన్స్ పార్టీని కలుపుకున్నాడు. కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు అండ్ వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ వీళ్ళనే కలుపుకున్నాడు. డిఎండికే వీళ్ళనే కలుపుకున్నాడు. వీళ్ళతో డిఎంకే అలయన్స్లో ఉన్న పార్టీని కలుపుకున్నాడు తప్ప, దానికి టైం తీసుకుని కలుపుకున్నాడు తప్ప లొంగలేదు. లొంగుంటే ఎప్పుడో విజయ్ సీఎం అయ్యేవాడు. మొత్తానికి విజయ్ సీఎం కాకుండా అయితే ఆపలేకపోతున్నారుగా, ఒకటి. 2, అన్నాడీఎంకే చీలిక కూడా ఆగదిగా. ఇప్పుడు అధికారం ఉంటే ఆగేది. అది డిఎంకేతో కలిపి అధికారమా, లేదు విజయ్తో కలిపి అధికారమా, మొత్తానికి అధికారం వచ్చి ఉంటే అన్నాడీఎంకే చీలిక ఆగేది. లేదు అన్నాడీఎంకే చీలిక ఆగే పరిస్థితి కనపట్లే. షణ్ముఖం ఆల్రెడీ 25 మంది ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యాడట. పళనిస్వామికి వ్యతిరేకంగా షణ్ముఖం అని ఇంకో లీడర్ ఉన్నాడు, ఆయన రాజ్యసభ సభ్యుడు అన్నాడీఎంకే, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు మన ఎన్నికల్లో నిలబడి. ఆ రాజ్యసభని ఇంకో వదులుకుంటాడు. ఇప్పుడు నాకు తెలిసి విజయ్ క్యాబినెట్లో మంత్రి అవుతాడు. 25 మంది విజయ్ పార్టీలోకి విలీనం అవుతారేమో. 25 మంది కనుక ఇంకొక 7-8 మంది తెచ్చుకుంటే 2/3 మెజార్టీ అంటే అన్నాడీఎంకే పార్టీ మొత్తం కూడా టీవీకేలో విలీనం అయిపోయినట్టే లెక్క. అంటే అప్పుడు విజయ్ బలం అమాంతం పెరిగింది. విజయ్కున్న 107కి ఈ అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కనుక టీవీకే పార్టీలో విలీనం అయ్యారు అంటే, ఇప్పటికి 25 అంటున్నారు కదా, 25 మంది విలీనం అయితే 107 + 25 అప్పుడు 112, 122, 132కి విజయ బలం చేరింది. అంటే 130 మందికి పైగానే విజయ బలం పెరిగిపోయింది. సో అంటే విజయ్ బలమైన శక్తిగా తయారు కాకుండా ఆపాలని, అన్నాడీఎంకే పార్టీని చీలకుండా ఆపాలని, అన్నాడీఎంకే పార్టీని కూడా అధికారంలో భాగస్వామ్యం చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ వికటించాయి. సో మొత్తానికి తమిళనాడు డ్రామాకి తెరబడింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.